మమత గారు, జి ప్రతాప్ గారు సింగరేణి కాలరీస్లో వర్క్ చేస్తారా మీరు? ఆవిడ హౌస్ వైఫ్. మరి భర్త వయసు 33, భార్య వయసు 29, వేములవాడ కరీంనగర్ నుంచి వచ్చారండి. పెళ్ళి అయ్యి మీకు 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఇయర్స్ అయింది. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీకు భార్యకి 2022లోనే అక్కడ డాక్టర్స్ మీకు యూనిక్ కార్నియేటివ్ యూట్రస్ ఉందన్నారు. అంటే ఒక్కటే గర్భసంచి ఒక్కతే ఉంది, 2గా ఉండాలి గర్భసంచి. యూనిక్ కార్నియేటివ్ యూట్రస్ ఉంది. అలాగే లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉంది. అసలు లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ అంటే రెండోది లేదు కదా, అసలు రెండో కార్నియా లేదు, ట్యూబ్ ఒకటే ఉంది. పింబ్రియల్ ఎండ్ అది కూడా బ్లాక్లో ఉంది. పింబ్రియల్ ఎండ్ బ్లాక్ ఉన్నది ఒకటే ట్యూబ్, దానిది బ్లాక్లో ఉంది, పింబ్రియల్ ఎండ్ బ్లాక్. అలాగే ఇంకొక ట్యూబ్ ఏమో రూడిమెంటరీ హార్న్ అటాచ్డ్, రైట్ ట్యూబ్ రూడిమెంటరీ హార్న్ అటాచ్ అయిపోయి గర్భసంచి లేదు కాబట్టి ఏదో కొద్దిగా పిలకలాగా ఉందన్నమాట, అంతే, పెరిగినట్టు. పోలియో కాలు ఎలా ఉంటుందో అలాగా కొంచెం కాలాడిపోతూ ఉంటుంది. సరే, పాలిసిస్టిక్ ఓవరీస్ పీసీఓడి ఉందని ఇచ్చారు. సరే, ఇక తర్వాత వెరికోజీల్ ఒకటి ఉందని మీకు ఇచ్చారు. లెఫ్ట్ గ్రేడ్ 2, రైట్ గ్రేడ్ 1 వెరికోజీల్ అన్నారు. 2 వైపులా వెరికోజీల్ ఉందని చెప్పారు. అలాగే చెప్పి ప్రెగ్నెన్సీ రావడానికి లాప్రోస్కోపీ చేయించుకోవాలి, హిస్ట్రోస్కోపీ చేయించుకోవాలని లాప్రోస్కోపీలు చేశారు, హిస్ట్రోస్కోపీలు చేశారు. కాకపోతే మీరు వెరికోజీల్కి సర్జరీ చెప్పారు కానీ మీరు చేయించుకోవాలి. లక్కీగా మా దగ్గరికి వచ్చాక మేము కూడా చెప్పాము, సర్జరీ అవసరం లేదు, నో నీడ్, ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు ఆపరేషన్ చేయించుకున్నా పిల్లలు పుడతారని కానీ కణాలు పెరుగుతాయని గ్యారంటీ లేదు. మీరు ఆపరేషన్ చేయించుకోకపోయినా ప్రెగ్నెన్సీ వస్తుంది. వెరికోజీల్కి మనకి సంబంధం లేదు అని చెప్పారు. అలాగే మీరు యూనిక్ కార్నియేటివ్ యూట్రస్ మరి ఇవన్నీ ఉన్నాయి కదండి, ప్రెగ్నెన్సీ మరి ప్రాబ్లం అవుద్దా అంటే ఏమీ కాదు. గర్భసంచి ఎలా ఉన్నా ఏ ఆకారంలో ఉన్నా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మెయిన్ మన ప్రాబ్లం క్రిములు, హార్మోన్లు అని చెప్పి క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేస్తాం. మరి ఎన్నాళ్ళలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ మన దగ్గర? 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఐవీఎఫ్ చేసావా, ఆపరేషన్ చేసావా? మరి ఏమనిపిస్తుంది, ఇది మిరకిల్ లాగా ఉందా, మ్యాజిక్ లాగా ఉందా? లేదా. 6 ఇయర్స్ మీకు పెళ్ళి అయిపోయి పిల్లలు చాలా హాస్పిటల్ తిరిగారు. మరి అసలు ఎంత ఈజీగా వస్తుందంటే కూడా మరి మీరు నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ నమ్మబుద్ధి కాదు. ఫస్ట్ ఒకళ్ళు చెప్పినప్పుడు నమ్మలేదు సార్, నమ్మలేదు. ఇంకొకళ్ళు చెప్పిన తర్వాత వచ్చినాం ఇక్కడికి. అది మా దగ్గర ఇది చూడండి, బీటా ఇసిజీ యూరిన్ టెస్ట్లో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ సార్ మాకు ఫస్ట్ టైం 2 గీతలు వచ్చినాయి, ఒకసారి చూడండి అని టెలికాలర్లకు ఫోన్ చేసి పెట్టారు. పెడితే బీటా ఇసిజీ చేయించుకోండి అయ్యా, ఇది కూడా 5 దాటితే మీకు ప్రెగ్నెన్సీ అన్నాం, 1500 దాటింది. మరి నిజమేనా సార్, మరి గర్భసంచిలోనే ఉందా ట్యూబుల్లో ఉందా అని కంగారు పడుతుంటే ఏం పర్లేదు, స్కానింగ్ కూడా తీసుకోండి అక్కడే దగ్గరలో మీకు నమ్మకం ఉన్న చోట అని స్కానింగ్ పంపించాం. స్కానింగ్లో సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ బీటా 6 వీక్స్ 1 డే అని అక్కడ కూడా డాక్టర్ గారు ఇచ్చేశారు. సో స్కాన్లో కన్ఫర్మ్ అయింది, బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అయింది, అన్ని రకాలుగా కన్ఫర్మ్ అయింది. 6 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాలేదు ప్రెగ్నెన్సీ. మరి ఇక్కడికి వచ్చాక చటక్కన వచ్చింది. మరి చెప్పండి అసలు ఏంటి, మరి ఎలా జరిగింది మిరకిల్, మీకు ఎలా తెలిసింది నా గురించి అని ఇవన్నీ చెప్పాలి. మీరు మీ అనుభవాలు షేర్ చేసుకుంటే ఇంకా చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయట డాక్టర్లంతా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అని భయపడతారు. మీరు అల్లి వచ్చారు ఆల్రెడీ. అవును, మాకు దగ్గర వాళ్ళే సార్ చెప్పాడు అన్నయ్యతడు, కాకపోతే ఫస్ట్ టైం నమ్మలేదు. అవుతుంది కదా, ఎక్కడో ఒకటి అవుతుంది అంటే చెప్పినా కూడా నమ్మలే. మీరు యూట్యూబ్లో చూసి నమ్మలేదంటే ఓకే, ఏదో వీడియో కాబట్టి నమ్మలేదు సార్. ఫస్ట్ చెప్పినప్పుడు నమ్మలేదు, సెకండ్ వాళ్ళు చెప్తే నమ్మినాం. ఇద్దరు చెప్పారు. ఆ తర్వాత యూట్యూబ్ కూడా చూసాం. 3వది యూట్యూబ్. అవును సార్. అంటే అసలు మొత్తం 3 సార్లు పంపించాడు దేవుడు నీ దగ్గరికి గట్టిగా. అవును సార్. ఒక మనిషి తర్వాత ఒక మనిషి తర్వాత మళ్ళీ యూట్యూబ్. అప్పుడు నమ్మినాం సార్. తర్వాత అప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చిన రోజు కూడా ఒక ఆయన కన్ఫర్మ్ అయినా వచ్చి వీడియో చెప్పాను పైన. మీలాగానే సక్సెస్ వీడియో ఇచ్చారు మీరు వచ్చిన రోజు కూడా. వస్తానండి రోజుకి, ఇప్పుడు చూస్తున్నావుగా వరుసగా తీసుకుంటున్నాను నేను, రోజుకి 5 నుంచి 10 వస్తాయి ప్రెగ్నెన్సీ. సరే, దేవుడు దయ్య ఉంటే తప్ప రాలేరు, దయ్యాలు ఉంటే రాలేరు. ఆ దయ్యాలు లాక్కుపోతూనే ఉంటాయి మన దగ్గర రానివ్వకోకుండా. ఎప్పుడైతే దేవుడు కరుణించాడో అప్పుడు రాగలుగుతారు. ఇట్లాగే మీలాగానే మిరకిల్గా మ్యాజిక్లా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండి.